హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిణి లాండ్రింగ్ మిషన్స్. వీళ్ళ దగ్గర అనేక రకాల మిషన్స్ దొరుకుతాయి, అది కూడా బెస్ట్ క్వాలిటీ. ఆల్ ఓవర్ ఇండియా కూడా వీళ్ళంతా ఎక్కడికక్కడ డెలివరీ అయితే చేస్తారు. వీళ్ళ దగ్గర ఒక మిషనే కాదు, చాలా రకాల మిషన్స్ అయితే దొరుకుతున్నాయి. మరి దాని గురించి మరి మనతో పూర్తి వివరాలు చెప్పడానికి మార్కెట్ మేనేజర్ నవీన్ గారు అయితే మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడుగుదాం. వీళ్ళ దగ్గర అనేక రకాల మిషన్స్ దొరుకుతాయి, వీళ్ళ దగ్గర ఎన్ని రకాల మిషన్స్ ఉన్నాయి, దాని గురించి పూర్తి వివరాలు అయితే ఒకసారి ఆయన మనతో చెప్తారు. హాయ్ సార్. నమస్కారం అండి. సార్, దీని గురించి షోరూమ్ గురించి పూర్తి వివరాలు ఒకసారి చెప్తారండి మాకు. సో ఈ మా షోరూమ్ వచ్చి కోంపల్లి సెంట్రల్ పార్క్ దగ్గర మా షోరూమ్ ఉందండి. మీ లింక్ లో ఇస్తామండి, లింక్ ప్రొవైడ్ చేస్తాం, కింద బిలో నడుస్తుంది ఆ లింక్. యాజ్ వెల్ యాజ్ మీరు మాకు కాంటాక్ట్ చేస్తే మేము నావిగేషన్ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తాం దీనికి. అట్లా ఒకసారి మరి మీరు కూడా రండి. షోరూమ్ లో ఎన్ని రకాల మిషన్స్ ఉన్నాయి దాని గురించి పూర్తి వివరాలు ఒకసారి నేనైతే మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. వచ్చండి రండి సార్, రండి. సార్ చూస్తే ఇదే మిషన్ సార్? అవును. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వాషింగ్ మిషన్స్ లో కూడా 2 types ఆఫ్ వాషింగ్ మిషన్స్ ఉంటాయండి. ఒకటి వర్టికల్ వాషింగ్ మిషన్ వస్తుంది, ఒక హారిజాంటల్ వాషింగ్ మిషన్ వస్తుంది. వర్టికల్ వాషింగ్ మెషిన్ ఎక్కువ మాటకి ఇప్పుడు ఒక కస్టమర్స్ బిజినెస్ చేస్తున్నాం, జస్ట్ కస్టమర్స్ ఎక్కువ వర్టికల్ వాషింగ్ మెషిన్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చి వర్టికల్ వాషింగ్ మెషిన్. దీంట్లో 2 types ఉంటాయండి. ఇట్లాంటి కూడా ఒక వర్టికల్ వాషింగ్ మెషిన్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కూడా 2 types ఆఫ్ వర్టికల్ వాషింగ్ మెషిన్ వచ్చి ఇది మ్యాట్ ఫినిష్ వాషింగ్ మెషిన్. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందండి, ఇప్పుడు నేను వాషింగ్ చేస్తున్నాను అనుకోండి, బట్టలు కస్టమర్స్ ది షర్ట్స్ ప్యాంట్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ట్రే పెట్టి ఈజీగా బట్టలు నేను తీసుకోవచ్చు. దానివల్ల ఎక్కువ వాటికి ఇప్పుడు కస్టమర్స్ ది చేస్తామంటే వర్టికల్ వాషింగ్ మిషన్స్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారండి. దీంట్లో మీకు నియర్లీ 15 kgs నుంచి 60 kgs 100 kgs దాకా కూడా మన దగ్గర రేంజ్ ఉన్నాయి. డిఫరెంట్ ఇప్పుడు అనుకోండి 15, 20, మళ్ళీ 35, 60, 100 kgs మీ రిక్వైర్మెంట్ బట్టి కస్టమర్ ఇప్పుడు ఒక పాత లాండ్రీ ఉంది, వాళ్ళది ఎక్కువ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఎక్కువ 60 kgs అట్లా 100 kgs కోసం ఆప్ట్ చేస్తారు. ఒక స్టార్ట్అప్ ఉంది అనుకోండి, 20 to 35 kgs కి ఆప్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు నేను ఒక హోటల్స్ హాస్పిటల్స్ బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, ఈ వర్టికల్ కూడా వాడొచ్చు, కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ హారిజాంటల్ కి ఇస్తారండి. హారిజాంటల్ లో ఏమంటే 2 side షాఫ్ట్స్ ఉండే వల్ల వాషింగ్ పార్ట్ చాలా బాగుంటుందండి. ఈ కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ 304 స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది అండి దీంట్లో. సేమ్ థింగ్ దీంట్లో కూడా వర్టికల్ లో కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏమంటే వాషింగ్ పర్పస్, ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ దీంట్లో వేస్తున్నాను, బెడ్షీట్స్ ఉంటే గిట దీంట్లో వాష్ ప్రాపర్ గా బెడ్షీట్స్, కార్పెట్స్, మళ్ళీ బ్లాంకెట్స్ ఇవి అన్ని వాష్ చేసుకోవచ్చు. ఇందులో 2 types ఆఫ్ వాషింగ్ మిషన్ ఉంటాయి, అదే వర్టికల్, హారిజాంటల్. దీంట్లోనే ఇన్ బిల్డ్ హీటర్ కూడా ఇస్తామండి, హాట్ వాటర్ కోసం. మళ్ళీ నెక్స్ట్ వచ్చి దీంట్లో వాష్ అయిన తర్వాత పిండానికి హైడ్రో వస్తుంది. హైడ్రో ఏమంటే మీకు 80% దాకా వాటర్ పిండేస్తుంది దాని బట్టన్ నుంచి. 80% దాకా వాటర్ పిండింది అనుకోండి, దాని తర్వాత ఇప్పుడు బట్టలు ఏమో చాలా రిచ్ కలర్ తోనే వస్తున్నాయి, ఎక్స్పెన్సివ్ క్లాత్స్ వస్తున్నాయి. ఇంకా మనం మీకు షర్ట్ వేసుకుంటున్నాం అనుకోండి, స్మూత్నెస్ ఉంటే మన బాడీకి ఫ్రీలీ ఉంటుంది బట్ట. సో దాని వల్ల ఎండలో వేయకుండా డ్రయర్స్ వస్తాయండి, ఇట్లాంటి డ్రయర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ డ్రయర్ లో ఏమంటే ఇప్పుడు నేను వాష్ చేస్తున్నాను, మళ్ళీ దాని తర్వాత పిండేస్తున్నాను, 80% వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. దాని తర్వాత ఈ డ్రయర్ లో వేస్తే కంప్లీట్ గా 100% డ్రై చేస్తుంది. ఇప్పుడు దీంట్లో 2 types ఆఫ్ మిషన్స్ వస్తాయి, ఒకటి మాన్యువల్ వస్తుంది, ఒకటి ఆటోమేటిక్ మిషన్స్ వస్తాయి. ఇది మాన్యువల్. ఇప్పుడు దాకా మాట్లాడినాం మాన్యువల్ ది. మాన్యువల్ లో ఏమంటే మీరు ఎక్కువ బేసిక్ లాండ్రీ వాళ్ళు చాలా మాన్యువల్ ప్రిఫరెన్స్ చేస్తారు, లేకపోతే మ్యాసివ్ ఎక్కువ హోటల్స్ హాస్పిటల్స్ ది చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కువ మాన్యువల్ కి ప్రిఫరెన్స్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం ఎక్కువ హాస్పిటల్స్, హోటల్స్, మళ్ళా షిప్పింగ్ యార్డ్స్ ఇవి అన్ని ప్లేసెస్ లో కూడా ఇస్తామండి మిషన్స్. ఇది వచ్చి వాష్ ఎక్స్ట్రాక్టర్. ఇది కంప్లీట్ గా కంప్యూటరైజ్డ్ ఉంటుంది, ఫుల్లీ ఆటోమేటిక్. ఇది ఆటోమేటిక్ గా వాటర్ ఇదే తీసుకుంటుంది, వాషింగ్ ఇదే చేసుకుంటుంది. మనం జస్ట్ ప్రోగ్రామ్ సెట్ చేసేస్తున్నాం అనుకోండి, ఇది వాష్ చేస్తుంది, దాని తర్వాత పిండేస్తుంది బట్ ఈ సేమ్ 80% దాకా పిండేస్తుంది ఇది. ఇప్పుడు దాని తర్వాత దీన్ని ఏం చేస్తామంటే
ఈ డ్రైయర్ లో వేసినాం అనుకోండి 100% డ్రై అయిపోతుంది అండి. ఈ లోపల వేస్తే దీంట్లో వేస్తే 100% డ్రై అయితే ఈ 2 మిషన్స్ వచ్చి ఫుల్లీ కంప్యూటరైజ్డ్ మిషన్స్ ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు ఈ కంప్యూటరైజ్డ్ ఉండే వల్ల మన వర్క్ తగ్గుతుంది, ఇంకా క్వాలిటీ వాష్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అండి. ఇంకా స్పేస్ మెయిన్ ముఖ్యం ఏమంటే ఒక మంచి హైదరాబాద్ లో బిజినెస్ పెడుతున్నాడు, ఇప్పుడు బిజినెస్ పెట్టే వల్ల ఏం పెద్ద స్పేస్ దొరకదు హైదరాబాద్ లో, సో చిన్న స్పేస్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 మిషన్ కలిపి ఒక స్టాకర్ మిషన్ వస్తుంది ఒకటి, దాంట్లో ఈ 3 మిషన్స్ ఇన్వాల్వ్ ఉంటాయి. ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్, హైడ్రో, ఇంకా డ్రైయర్. ఇప్పుడు అనుకోండి ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది, కింద మీద వచ్చి మీకు డ్రైయర్ వస్తుందండి, అది స్టాకర్. ఇప్పుడు నా ఒక మాటకి నాకు ఒక లాడ్జ్ లో మిషన్స్ ఇచ్చేది ఉంది అనుకోండి, ఒక లాడ్జ్ లేకపోతే ఒక 30 బెడ్స్ హోటల్ ఉంది, వాళ్ళు ఒక స్టాకర్ కోసం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. వాళ్ళు ఏమంటే ఒక కార్నర్ లో పెట్టుకున్నారు అనుకోండి స్టాకర్, దాంట్లోనే వాష్ అయిపోతుంది, దాంట్లోనే పిండేస్తుంది, దాంట్లోనే డ్రై అయిపోతుంది. 3 థింగ్స్ ఒకటే మిషన్ లో అయిపోతుంది. ఈ 2ది లేకపోతే ఇట్లా సపరేట్ గా కూడా తీసుకోవచ్చు అండి. అట్లా మళ్ళీ ఇప్పుడు ఒక లాండ్రీ అంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ గార్మెంట్స్ వచ్చే వల్ల ఇప్పుడు బ్లేజర్స్ వస్తాయి, సారీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి, కానీ ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్స్ దాన్ని ఇప్పుడు వాటర్ లో వాష్ చేయొచ్చు, చేయలేము కామన్ గా. దానికోసం డ్రై క్లీనింగ్ ఉంటుంది. డ్రై క్లీనింగ్ పర్పస్ కోసం ఈ MTO మిషన్ ఉంటుంది. ఈ మిషన్ ఏమంటే మీరు ఎంత ఫాస్ట్ కలర్ పట్టు సీర ఉంది అనుకోండి, బ్లేజర్స్ ఉన్నాయి, ఘాగ్రా ఉన్నాయి, ఫాస్ట్ కలర్ కూడా వేస్తే ఏం దీంట్లో ఒక్క కలర్ పోకుండా వాష్ చేసుకోవచ్చు. డ్రై క్లీనింగ్ ప్యూర్ డ్రై క్లీనింగ్. ఓకే సార్. ఈ మనం హై ఎండ్ లాండ్రీ, ఇప్పుడు నేను ఒక ప్లాన్ చేస్తున్నాను హైదరాబాద్ లో, సో నాకు బిజినెస్ ఎట్లా కావాలంటే ఒక హై ఎండ్ లాండ్రీ ఓపెన్ చేస్తున్నాను, కస్టమర్స్ ని కూడా తెలియాలి డ్రై క్లీనింగ్ మిషన్. అప్పుడు ఇట్లాంటి డ్రై క్లీనింగ్ మిషన్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా వాష్ చేసుకోవచ్చు అండి. కానీ ఇప్పుడు ఈ అన్ని వాష్ చేస్తారు, ఈ అన్ని మిషన్స్ వాష్ చేస్తారు, పిండుతారు, కానీ ఇప్పుడు మరకలు వస్తాయి. ఇప్పుడు నా షర్ట్, నేను కాఫీ తాగుతున్నానండి, నా షర్ట్ మీద కాఫీ పడిపోయింది అనుకోండి, నేను దానికోసం ఇప్పుడు మరక తీయాలంటే నాకు ఆ స్పాట్ లోనే తీయాలంటే ఈ స్పాటింగ్ మిషన్ యూస్ చేస్తాం. ఈ స్పాటింగ్ మిషన్ లో ఎక్కడ మరక ఉంది అక్కడే మనం వర్కౌట్ చేసుకోవచ్చు. దీంట్లో కెమికల్ బ్రషింగ్, వాక్యూమ్ ఉంటుంది, దీంట్లోనే మీకు ఎయిర్ తోని డ్రై చేసుకోవచ్చు. ఆ పార్ట్ డ్రై చేసిన తర్వాత వాషింగ్ మిషన్ లో వేసినాం అనుకోండి, షర్ట్ మురికి వెళ్ళిపోతుంది, ఇక్కడ మరక తీసేయచ్చు. సో దాని పర్పస్ కోసం ఈ మిషన్ వర్కౌట్ అవుతుంది. ఈ మిషన్ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు బ్లేజర్స్ వస్తాయండి. బ్లేజర్స్ లో ఇక్కడ బుక్రమ్ చెప్తారు, బుక్రమ్ ఉంటుంది. ఆ బుక్రమ్ కి ఏమంటే మనం ప్రెస్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, కానీ ఈ వాక్యూమ్ టేబుల్ ఏం చేస్తుంది అంటే ఈ వాక్యూమ్ టేబుల్ లో ఇట్లా సూట్ బ్లేజర్స్ పెట్టి ప్రెస్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ బాగా వస్తుంది. ఏమంటే ముఖ్యం ఫినిషింగ్, ప్రెస్సింగ్ తోని ఫినిషింగ్ రావాలా, దాని వల్ల ఇది వాడతారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ వాక్యూమ్ టేబుల్. ఇప్పుడు కామన్ గా ఇప్పుడు నా దగ్గర షర్ట్ ప్యాంట్లు ఉన్నాయి. ఇప్పుడు సార్ ఒక బిజినెస్ పెట్టేదే ముఖ్యం కాదు, మనం వర్కర్స్ కి కూడా చూడాలి వస్తుంది. ఇప్పుడు ఈ వాక్యూమ్ టేబుల్ తోని ఏమైతుంది అంటే మనం పాత టైంలో షర్ట్ మీద వాటర్ జల్లిన తర్వాత జల్లి సైడ్ లో పెట్టాలా, మళ్ళీ వర్కర్ కూర్చుంటాడు, ఒక గంట కూర్చుంటాడు, దాని తర్వాత ప్రెసింగ్ స్టార్ట్ చేస్తాడు, టైం వేస్ట్. ఇంకా ఒక ఎంత 4 kgs ఇస్త్రీ పెట్టకుండా చేయాలంటే చాలా కష్టం అవుతుండే. ఇప్పుడు అదే ఇది మీకు హార్డ్లీ 900 grams. చూడండి వెయిట్ చూడండి మీరు, ఎంత లైట్ గా ఉంది. ఒక లేడీస్ కూడా చేసుకోవచ్చు దీంతో ప్రెస్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం సార్, ఈ బాయిలర్ ఉంటుంది, దీంట్లో వాటర్ వేస్తాం. వాటర్ ఏమైతుంది, స్టీమ్ జనరేట్ అవుతుంది, స్టీమ్ జనరేట్ అయ్యి ప్రెస్ నుంచి వస్తుంది. అప్పుడు వాటర్ జల్లే అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక బట్ట మీద వాటర్ చల్లట్లే అనుకోండి, నేను డైరెక్ట్ తీసుకొని ప్రెస్ చేసుకోవచ్చు దీని మీద. ఈ వాక్యూమ్ ఉండే వల్ల ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది, ఇంకా బట్ట బర్న్ అయ్యే ఇట్లాంటి రిస్కే ఉండదు. మళ్ళీ వైట్ వస్తాయి, బ్లాక్ షర్ట్ మీద వైట్ వస్తాయి, అట్లాంటి ఏం ఉండవు, పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు ఈ అన్ని మిషన్స్ మీరు చూసిన ఈ ఒక బేసిక్ నుంచి హై ఎండ్ లాండ్రీ దాకా ఆప్ట్ చేసుకోవచ్చు. సార్ మరొక విషయం, ఒక కస్టమర్ సపోజ్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే, నేను ఇప్పుడు ఇది ఒక లాండ్రీ ఒకటి నేను స్టార్ట్ చేయొచ్చు అనుకుంటున్నా,
నాకు జీరో నాలెడ్జ్. మరి మీరు ఎటువంటి ట్రైనింగ్ ఏమైనా ఇస్తారండి? అవునండి, ఇప్పుడు మిషన్ కొనాలనే ఇనఫ్ కాదండి, మెయిన్ థింగ్ కెమికల్ అవుట్పుట్ ఇస్తుంది. ఆ కెమికల్ ట్రైనింగ్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఎట్లా చేయాలా, మీరు ఎట్లా బట్ట మీద ఎట్లా వర్కౌట్ చేయాలా, స్టెయిన్స్ మీద ఎట్లా, ఇప్పుడు కామన్ గా పసుపు, కుంకుమ, గంధం, ఆయిల్, గ్రీస్, మిల్క్ స్టెయిన్స్, ఇవి కామన్ స్టెయిన్స్ వస్తాయి. ఆ కామన్ స్టెయిన్స్ కి ఎట్లా తీయాలా ఇవి మేము ట్రైనింగ్ ఇస్తాం మీకు పర్సనలీ. ఇప్పుడు ఈ బిల్డింగ్ లోనే ఈ మా షోరూమ్ మీదనే ఒక స్కూల్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఓకే సార్, ఓన్లీ దీని గురించి. ఇప్పుడు మా దగ్గర కస్టమర్ వచ్చినారు అనుకోండి మిషన్ కొనడానికి, వాళ్ళకి ఏమంటే సార్ మిషన్ అమ్మేస్తున్నాం సైడ్ లో జరిగిపోయినాం అట్లా కాదు, వాళ్ళకి కెమికల్ ట్రైనింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామండి. మా దగ్గర మిషన్ తీసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా కెమికల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ కూడా. సార్ ఇప్పుడు ఒక మిషన్ రన్ చేయొచ్చు అంటే ఎంత స్పేస్ వరకు కావాలనుకోవచ్చు సార్? ఇప్పుడు నేను కంప్లీట్ ఒక బేసిక్ లాండ్రీ పెడుతున్నాను అంటే నాకు 20x20 రూమ్ ఉంటే చాలు. అదే నాకు కొద్దిగా హై ఎండ్ పెడుతున్నానంటే 30x30 రూమ్. ఓకే, అది 30x30 అంటే 30 feet by 30 feet రూమ్ ఉంటే నేను పెట్టుకోవచ్చు. అది మేము లేఅవుట్ అంతా మేమే ప్రొవైడ్ చేస్తాం. మీరు జస్ట్ ప్లేస్, ఇంత ప్లేస్ ఉంది నవీన్ గారు అంతే, మేము దాని మీద ఎంత స్కెచ్ చేసి ఎక్కడ మిషన్ పెట్టొచ్చు, ఎట్లా ప్లేస్ చేయొచ్చు, అది అంతా మేము ప్రొవైడ్ చేస్తాం. సార్ ఇప్పుడు ఇన్ని మిషన్స్ ఉన్నాయి, నేను కూడా ఇటువంటి ఒక కంపెనీ పెట్టొచ్చు అనుకుంటున్నా, నాకు మీరు బ్రాంచెస్ కింద ఏమైనా ఇస్తారు? అవును, మేము ఫ్రాంచైజీస్ కోసం కూడా ఆప్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఇప్పుడు అనుకోండి ఢిల్లీలో, మేము ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ ఇచ్చినాం ఫ్రాంచైజీ. ఇప్పుడు ఢిల్లీలో లేకపోతే హర్యానా ఉంది, హర్యానాలో మేము అంతే మెయిన్ ఫ్రాంచైజీస్ ఎందుకు ఇస్తున్నాం, మేము యాక్చువల్లీ ఇనిషియలీ ఫ్రాంచైజీస్ ఇయ్యలే అండి. కానీ ఇప్పుడు కస్టమర్స్ ముఖ్యం ఉంటారు మాకు, వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలా, మేము సర్వీస్ ఇచ్చే వల్ల. ఇప్పుడు హర్యానాలో మా ఫ్రాంచైజీ ఉన్నాడు అనుకోండి, ఒక పర్సన్ మా మిషన్ కొన్నాడు అక్కడ, ఆయనకి రేపటి దినం సర్వీస్ కావాలంటే మా ఫ్రాంచైజీ వాడు ఈజీగా ప్రొవైడ్ చేయొచ్చు దగ్గర ఉండే వల్ల. దానివల్ల మేము ఫ్రాంచైజీస్ కి కూడా ఆప్ట్ చేస్తున్నాం. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చి కలిస్తే మేము ఫ్రాంచైజీ కూడా ఇస్తామండి. ఇంకా మెయిన్ థింగ్ లోన్. ఇప్పుడు లోన్ కొన్ని మందికి లోన్ తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఆ లోన్ కోసం కూడా మీకు పోవాలంటే మేము హెల్ప్ఫుల్ ఉంటాం. ఎట్లా అప్రోచ్ అవ్వాలా బ్యాంక్ కి, డాక్యుమెంటేషన్స్ ఇస్తాం, సర్టన్ డాక్యుమెంటేషన్. రేపటి దినం మీకు ఓవర్ కన్సర్న్ పర్సన్ ని కాంటాక్ట్ చేయాలా, ఏ పర్సన్ కి ఎట్లాంటి మిషన్ తీసుకోవాలా, ఏ బ్యాంక్ కి అప్రోచ్ అవ్వాలా, అది అంతా మేము గైడెన్స్ ఇస్తాం తప్పకుండా. సో కంప్లీట్ గా మీరు వచ్చినారు బ్లండ్, మీరు ఎంటీ మైండ్ నుంచి వచ్చినారు అనుకోండి, మేము మీకు పర్ఫెక్ట్ గా ఎట్లా మనం గ్రూమ్ చేస్తాం సార్. సార్ మీరు ఇన్ని మిషన్స్ ఉన్నాయి మీ దగ్గర, ఇప్పుడు వచ్చి చాలా రోజులు అవుతుంది మీ షోరూమ్ ఓపెన్ చేసి, ఎంతవరకు డెలివరీ చేశారు సార్? ఇప్పుడు వచ్చి ఎన్ని మిషన్స్ ఏ ఏరియాకి డెలివరీ చేశారు సార్? ముందు హర్ని అంటే పాన్ ఇండియా లెవెల్ మీద ఉండే సార్. పాన్ ఇండియా లెవెల్ అంటే అన్ని ప్లేసెస్ ఇండియాలో కవర్ చేస్తున్నాం మేము. అనుకోండి మదురై నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ దాకా కూడా మన మిషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మా క్వాలిటీ, మా ఫినిషింగ్, మా వర్క్స్ చూసి కొన్ని కస్టమర్స్ బయట నుంచి కూడా మాకు అప్రోచ్ అయినారండి. బయట అంటే యుఎస్, మలేషియా. ఇప్పుడు మన మిషన్స్ ఆల్మోస్ట్ డెలాస్, టెక్సస్, జార్జియా, మళ్ళా కాలిఫోర్నియాలో, న్యూ జెర్సీ, మళ్ళీ మలేషియాలో, యూకేలో, మళ్ళా ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో. ఇప్పుడు నాకు ఎంక్వైరీస్ నేపాల్ నుంచి కూడా వస్తున్నాయండి. నేపాల్ మన దగ్గర, ఇండియాకి చాలా దగ్గర, కానీ అక్కడ నుంచి కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయి. మళ్ళీ మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా కూడా ఆల్మోస్ట్ ప్లాన్ చేస్తున్నాము డెలివరీకి. సో ఇప్పుడు దాంట్లో ఏమైతుంది సార్, మేము ముఖ్యం ఏమంటే నాట్ ఓన్లీ ఇండియా, బయట కూడా మేము ఫ్రాంచైజీస్ కి ప్లాన్ చేస్తున్నాం. ఫ్రాంచైజీస్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు యుఎస్ కి ఇస్తున్నాను మిషన్. సో నేను మిషన్ అయితే ఇచ్చేస్తున్నాను, నాకు రేపటి దినం సర్వీస్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి, నేను ఒక సర్వీస్ ఇవ్వాలి వాళ్ళకి ఖచ్చితంగా. దానివల్ల మేమేం చేస్తున్నాం, ఫ్రాంచైజీస్ కి ఆప్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాము. సో మేము ఇక్కడ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, ఫ్రాంచైజీ వాళ్ళకి ట్రైనింగ్ యాజ్ వెల్ as మిషనరీస్ ఇస్తాం. వాళ్ళు అక్కడ ఆప్ట్ చేసి సేల్ చేయొచ్చు. రేపటి దినం సర్వీస్ ఏం కూడా ఉంటే వాళ్ళు దాన్ని ట్యాకిల్ చేయొచ్చు మంచిగా. ఇప్పుడు కస్టమర్ దాంట్లో ఏమైతుంది, సర్వీస్ కూడా దొరుకుతుంది, యాజ్ వెల్ as మిషన్స్ కూడా దొరుకుతున్నాయి అక్కడ పర్ఫెక్ట్ గా. యాజ్ వెల్ as ఇండియాలో కూడా ఇప్పుడు ఒక మాటకి నేను ఇక్కడ ఏపీలో ఉన్నానండి, హర్యానాలో నాకు నా మిషన్ పోయింది, హర్యానా ఫార్ అవే, కానీ వాళ్ళు ఎందుకు నా దగ్గర ఆప్ట్ చేస్తున్నారు, మిషన్
నేను సర్వీస్ ఉండాలా వల్ల. సో దానివల్ల మేము ఫ్రాంచైజీస్ కోసం ఆప్ట్ చేస్తున్నాము. రేపటి దిన వాళ్ళకి ఈజీగా అక్కడ మిషన్ కూడా దొరకాలా, సెకండ్ వాళ్ళకి సర్వీస్ కూడా దొరకాలి. దానివల్ల ఎవ్వరు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకోండి, మాకు మా నంబర్ మీద కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రాంచైజీ డీటెయిల్స్ అంతా మేము ఇస్తాం, ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ షోరూమ్ ని కంటిన్యూ చేస్తున్నారు? సార్ ఈ షోరూమ్ రీసెంట్లీ ఓపెన్ చేస్తున్నాం సార్. ముందు మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండే, ఆఫీస్ వచ్చి ఇక్కడ కోంపల్లిలోనే ఈ విఎస్ఎస్ నందదీప్ అపార్ట్మెంట్ ఉండే, అక్కడ ఉండే. కానీ కొద్దిగా ట్రాన్స్పరెన్సీ వల్ల ఇక్కడ మళ్ళీ షోరూమ్ ఓపెన్ చేసినాం. కస్టమర్స్ డైరెక్ట్ మిషన్ చూడొచ్చు దానివల్ల. ఓకే సార్, ఇక్కడికి. ఓకే ఓకే సార్, మరో విషయం, ఇప్పుడు కస్టమర్ పెట్టుకోవచ్చు అంటే బిగ్ అమౌంట్ అయితే ఎవరు ఏమన్నా ఇవ్వలేరు. ఒక లోన్స్ అప్లై చేసుకోవచ్చు అంటే మీరు అప్లై చేయించే అవకాశం ఉన్నదా సార్? అవును సార్, దానికి కూడా మేము కంప్లీట్ గా సపోర్ట్ చేస్తామండి. మీకు లోన్స్ ఎట్లాంటి లోన్స్ కావాలా, ఇప్పుడు మీ ఒక మిషన్, ఇప్పుడు నేను ఒక సెటప్ తీసుకుంటున్నాను అనుకోండి, నాకు ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చి నియర్లీ 10 lakhs 8 lakhs కూడా పెట్టుకుంటే అండి వాళ్ళు లోన్ కోసం ఆప్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు పిఎం యోజన ఉంది, ముద్రా లోన్ ఉన్నాయి, ఇట్లాంటి కొన్ని లోన్స్ ఉన్నాయి. దానికోసం మేము మీకు కొద్దిగా హెల్ప్ఫుల్ ఉంటామండి. ఇంకా మీకు లోన్ వచ్చేలాగా చూస్తాం, ఖచ్చితంగా లోన్ వచ్చేలా కూడా చూస్తాం, వర్కౌట్ చేస్తాం. దాని మీద మీతోని కోఆపరేట్ చేసి డాక్యుమెంట్ వైజ్, ఆ ఏజెంట్ వైజ్ మేము మీకు ప్రొవైడ్ చేస్తామండి. సార్ ఇప్పుడు చూసుకోండి, మనం ఇన్ని మిషన్ చూసాం కదా, మీ దగ్గర శారీ రోలింగ్ మిషన్ అన్నది ఈ రోజుల్లో బాగా వైరల్ టాపిక్ గా మారిపోయింది. హరినీట్ శారింగ్ రోలింగ్ మిషన్, ఈ మిషన్ అసలు ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరికి ఒక థాట్ అయితే ఉన్నది. ఆ మిషన్ ఎక్కడ ఉన్నది సార్? సార్ మీద ఉంది, నేను చూపిస్తాను రండి. ఇంకో అది మెయిన్, దానికి ఒక సపరేట్ సెక్షన్ పెట్టినామండి. శారీ రోలింగ్. ఇదేనండి శారీ రోలింగ్ మిషన్. ఇదే శారీ రోలింగ్ మిషన్. ఇది కూడా చాలా సక్సెస్ఫుల్. వేరే మిషన్ తోని ఈ శారీ రోలింగ్ మిషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ మిషన్ అండి. ఇది ఏమంటే చాలా మాటకి ఇప్పుడు ముందు మ్యానుఫ్యాక్చరర్స్, సారీ మ్యానుఫ్యాక్చరర్స్, మళ్ళీ లాండ్రీ మిషన్స్ లో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఎక్కువ లేడీస్, బుటిక్ రన్ చేసే లేడీస్, హౌస్ వైఫ్, లేకపోతే పార్లర్స్ ఉన్నాయి, ఒక లేడీతో వేరే లేడీస్ తో ర్యాపో ఉంది అనుకోండి, బాగా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఒక 10x10 రూమ్ స్పేస్ లో కూడా ఈ మిషన్ పెట్టుకోవచ్చు. ఈ మిషన్ 10x10 ఇంకా బిజినెస్ రన్ చేసుకోవచ్చు అండి. మంచి ఇన్కమ్ ఉంటుంది. ఎట్లాంటి హెవీ టు హెవీ వర్క్ సారీస్ కూడా చేసుకోవచ్చు. ఈ మిషన్ మీకోసమే పెట్టినామండి. లైవ్ డెమో, మీకు కొన్ని డౌట్స్ వస్తాయి, మిషన్ ఎట్లా వర్క్ చేస్తుంది, మనం దీని మీద హెవీ వర్క్ చేసుకోవచ్చా, ఆ డౌట్స్ కోసం మేము ఈ మిషన్ పెట్టినాం మీకోసమే. లైవ్ గా సారీస్ తీయండి, మేము ఇట్లా చెప్పట్లే, మీరు జస్ట్ మిషన్ కొనుక్కోండి, మీరు లైవ్ గా సారీస్ తీయండి, మీరు వర్క్ చూడండి. వర్క్ చూసిన తర్వాత మీకు నచ్చిందంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అండి. ఈ నచ్చలే అని ఛాన్సే లేదు, ఎందుకంటే ఇదే మిషన్ నేను చెప్పేలాగా యుఎస్, యూకే, మళ్ళీ మలేషియా అన్ని ప్లేసెస్ లో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఈ మిషన్. దీంట్లో ఏమంటే మెయిన్ థింగ్ అన్ని ఫ్లాట్ ఐటమ్స్, బెడ్షీట్స్ కూడా చేసుకోవచ్చు ఇందులోనే. బెడ్షీట్స్, పిల్లో కవర్స్, నాప్కిన్స్, మళ్ళా సారీ, లొంగి, పంచ, దుపట్టా, ఇట్లాంటి అన్ని ఫ్యాబ్రిక్స్ చేసుకోవచ్చు లోపల. ఈ మిషన్ రన్ అవుతుంది ఎలక్ట్రిక్ కమ్ గ్యాస్ మీద అండి. ఓకే సార్, ఎలక్ట్రిక్ కమ్ గ్యాస్, ఇంకా ఫుల్లీ ఎలక్ట్రిక్ కూడా ఉంటుంది. ఓకే సార్, ఫుల్లీ ఎలక్ట్రిక్ కి సర్టన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఉంటే మనం ఎలక్ట్రిక్ పెట్టుకోవచ్చు. నాకు జస్ట్ ఒక నార్మల్ గా మన సింగిల్ ఫేస్ కరెంట్ ఉంది అనుకోండి, అప్పుడు మనం గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్ కి ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఉండే వల్ల దీంట్లో ఆటో ఫ్లేమ్ సెట్ ఉంటుంది అండి. ఆటో ఫ్లేమ్ అంటే ఒక టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఆటోమేటిక్ కట్ అయ్యి ఆటో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఈ టెంపరేచర్ చూపించే వల్ల మనం మంచిగా మనకి ఐడియా వచ్చేస్తుంది సార్. ఇప్పుడు ఒక షిఫాన్ ఉందా, పట్టు ఉందా, డిఫరెంట్ హీట్ కావాలా, మనకి ఇక్కడ డిస్ప్లే వచ్చే వల్ల మనకి కొద్దిగా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అంతా ఆటోమేటిక్ గానే ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఇంకా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఇస్తాం. ఏ మిషన్ కి కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మీరు వచ్చి మా దగ్గర చూసి మీకు ఓకే నచ్చిందంతే. ఇంకా ముఖ్యం ఏమంటే మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలా, మార్కెటింగ్ కూడా మేము మీకు అడ్వైజ్ ఇస్తాము ఎట్లా మార్కెటింగ్ చేసుకుంటే. ఎందుకంటే మేము ఎన్ని మిషన్స్ ఇచ్చినాము ఇప్పుడు మాకే తెలియదు, చాలా
ఆల్ ఓవర్ ఇండియా ఉండే వల్ల మేము చాలా మందిని చూస్తున్నాం, వాళ్ళు ఎట్లా బిజినెస్ రన్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఆప్ట్ చేస్తున్నారు, బిజినెస్ ప్యాకింగ్ ఎట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆంధ్రాలో ఎట్లా గార్మెంట్స్ కావాలా, ఇప్పుడు ఒక ఆంధ్ర ఉంది, అక్కడ కొద్దిగా సారీ స్టిఫ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అదే తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ లో వర్కింగ్ లేడీస్ కొద్దిగా తక్కువ స్టిఫ్నెస్ అడుగుతారు. అట్లా మాకు తెలిసే వల్ల మేము అన్ని గైడెన్స్ మీకు ఇస్తాము. బిజినెస్ ఎట్లా చేసుకోవచ్చు, దాన్ని మార్కింగ్ ఇవి అన్ని వర్కౌట్ ఎట్లా చేయాలా, ఇంకా ట్రైనింగ్ వైజ్ కెమికల్ అంతా ప్రొవైడ్ చేస్తామండి. కానీ మీకు ఇవి అన్ని తెలవాలంటే మీరు ఒక్కసారి ఖచ్చితంగా మా ప్లేస్ కి విజిట్ చేయాలా, విజిట్ చేస్తేనే తెలుస్తుంది. చూసారు కదా హరిణి లాండ్రింగ్ మిషన్స్. వీళ్ళ దగ్గర ప్రతి మిషన్ నెంబర్ 1 క్వాలిటీ మనకు దొరుకుతుంది. వీళ్ళు ఇంతలా వివరిస్తారని నేనైతే అనుకోవాలా. మనకి ప్రతి మిషన్ గురించి పూర్తి వివరాలు అయితే మనకైతే నవీన్ గారు అయితే క్లారిటీగా చెప్తున్నారు. వీళ్ళ దగ్గర మరొక ఆఫర్ అయితే ఉన్నది. లోన్ ఎలా అప్రోచ్ అవ్వచ్చు అని కూడా నవీన్ గారు మనతో పక్క నుండి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరో విషయం ఏంటి అనుకుంటున్నారా, వీళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో కూడా మనకైతే చూపిస్తున్నారు. డైరెక్టర్ వాళ్ళ కంపెనీకే తీసుకెళ్లి నాకైతే క్లారిటీగా అయితే చూపించారు. ఆ వీడియో మీరు కూడా చూశారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఒక మంచి లాండ్రీ పెట్టొచ్చు అనుకుంటే మరి మీరైతే తప్పకుండా అప్రోచ్ అవ్వండి నవీన్ గారిని. వీళ్ళ కంపెనీ అయితే హరిణి అన్నది రానున్న రోజుల్లో యావత్ ఇండియా కాదు ఆల్ ఓవర్ ప్రపంచం అంతా కూడా మోతమోగే కంపెనీ అని నేనైతే చెప్తున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మరికొన్ని వివరాల గురించి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.